ప్రేమించినోడు కావాలని ఆడోళ్ళు ధర్నాలు చేసుడే కాదు, నా లవర్ నాకు కావాలి అని మగ పోరగాళ్ళు కూడా లొల్లి చేసుడు సురువైంది. ఇగో హుజూరాబాద్ మొలంగూరు కాడ చూడుండ్రి, పడుసు పోరడు చచ్చిపోతానని సెల్ టవర్ ఎక్కిండులా. పక్కూరు పిల్లను లవ్ చేసి సాటుంగా పెళ్లి కూడా చేసుకున్నాడట. మరేమైందో ఏమో ఆ లొల్లొచ్చి ఆ పిల్లని తీసుకోయిండ్రట. ఇప్పుడు ఆ పిల్లగాడు ఏహే నా లవ్వు లేని బతుకు నాకెందుకు, ఆ నుంచి నేను తుంకి చచ్చిపోతా అని అంటున్నాడు. మరేమైంది? జరుగుండ్రి చూస్తా నేను కూడా. ఓరయ్యా దిగురా నాయనా దిగురా, కాలు సారితే తునక కూడా మిగిలిన నీ ఒంట్లే. నీ పోరు నీకు వస్తదట కానీ దిగురా, నిజంగానే వస్తదట దిగో. ఓర్ నీ పాపం పాడుగాను, నమ్మనంటే నమ్మనంటున్నాడు కదా, దుంకుతాడు అయ్యేంది కాలు కిందికి పెడతాడు. ఓ అన్నలవ్వలు అట్లా ఎంతసేపు చూస్తారు, ఆ పిల్లని తీసుకొస్తామని చెప్పి దించుండ్రి, కొద్దిగా ఆగమనుండ్రి. అరే ఒక నిమిషం ఓరయ్యో అస్సలు ఇనే తట్టలేడు కదా, అగో పాయింట్ కూడా మీదికి మలుస్తుండు దునుకుదామని. ఓ పెద్ద మనుషులు జర నమ్మకం కొద్ది చెప్పి దించుండ్రే, ఆ పోరు పిచ్చితోని దునికినా దునికే తట్టున్నాడు. అరే ఎంత కష్టం వచ్చి మోపాయే కదరా, కానీ లగ్గం కూడా చేసుకున్నాక పిల్లని ఎందుకు తీసుకుపోయినట్టు అని ఆ పిల్ల మేనమామని పిలిపించుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది అని కాగితం రాపించుకున్నారు. హబ్బరకొండ సర్పంచులే సాక్షి సంతకాలు పెట్టిండ్రు. మరి అంత మీదున్నోనికి ఈ కాగితంలో ఉన్న అక్షరాలు కనిపిస్తాయా? జర ఫోన్ చేసి చెప్పే. రేపు పొద్దున్న తీసుకొద్దాం, ఇంకేం అందువరిస్తా. ఓకే ఎన్ని గంటలకా? రేపు 9 గంటల వరకు అందువరిస్తా. అరే 8 గంటలకే అనే మళ్ళా గంట లేట్ ఎందుకు? 8 ఓకే ఓకే, నీ మాట ఎందుకు చేద్దాం, నీ కొరకు ఏ తిప్పలమైనా కష్టపడి తీసుకొద్దాం. నీ కష్టపడుడేందో గాని నమ్మకమేనంటవా? చెప్తానా నీకు, నీకు ఇంకేం చెప్పాలి, ఇంత మందిలో వాగ్దానం చేస్తాను తీసుకొద్దాం. ఓకే అబ్బర నాయన నిమ్మలంగా దిగురా, నిమ్మలం నిమ్మలం. అచ్చొచ్చొచ్చో బీటెక్ చదువుతాడంటనే పిల్లగాడు, పిల్ల కోసం చూసిండ్రా ఎంత ఆరాట పడ్డాడో. మరి పిల్లని తీసుకొచ్చుకున్నాక జీవితం మొత్తం గీతీరుగా ప్రేమగానే చూసుకుంటాడో.